మామయ్య చూస్తుండండి, భీమరావు ఎప్పటికైనా చాలా గొప్పవాడవుతాడు. నిజం చెప్పాలంటే నేను అనుకుంటున్నాను, వాళ్ళు మా ఇల్లు తగలబెట్టకపోతే అప్పుడు నేను మీ అందరినీ, భీమరావుని ఎప్పటికీ కలిసిదాన్ని కాదు. ఇక భీమరావుని కలవటం అది నేను చేసుకున్న అదృష్టం. పద భవ్య, పద. భీమ్, ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పాపం ఇప్పుడు తన తల్లిదండ్రులు తన ఇంటికి రానిరు. ఎవరి మీద నమ్మకంతో తను ఇల్లు వదిలిపెట్టిందో అతను ఇప్పుడు ఈ లోకంలోనే లేడు. ఇప్పుడు తను ఏమవుతుందో. బాలా అన్నయ్య, ఏదైనా గాని అంతా మన మంచికే. నాన్న ఇంకా గురువుగారు ఇద్దరూ చెప్తారు, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందని. ప్రపంచంలోని ఏ తాళం కూడా తాళం చెవి లేకుండా ఉండదు. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటో అది ప్రస్తుతం మనకి తెలియదు. కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రామస్తుల నుంచి ఈ నిజాలు అన్ని దాచిపెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ విషయాలు వీళ్ళకి తెలియగానే ఆమె ఒక వితంతువని, ఎవరితోనే పారిపోయిందని, అది ఆమెకు చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అందరూ కలిసి ఆమెను చంపేస్తారు. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. వాళ్ళకి విషయం మనం తెలియకుండా దాచిపెట్టాలి. సరే, ముందు కంబలి కప్పుకో, చలి ఎక్కువైంది. పద. బాలా అన్నయ్య, ఎవరిదో చిన్న పిల్లోడు ఏడుపు వినిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు భీమ్? ఎవరు ఏడుస్తేయడో నువ్వు? ఇది రాత్రి వేళ, ఏం తెలిసే దొంగలు నేరగాళ్ళు ఉండే చోటేమో. బాలా అన్నయ్య, అలా చేసేవాళ్ళు చెడ్డవాళ్ళు. ఇలా ఒకరు ఏడుస్తూ విని కూడా పట్టించుకోకుండా వెళ్లేవాళ్ళు. చెప్పు బాబు. నాకు చాలా చలేస్తుందమ్మా. అయిపోయింది బాబు, కొంచెం సేపు ఓపిక పట్టు. కాసేపట్లో తెల్లారిపోతుంది. అప్పుడు సూర్యుడు వస్తాడు, నీకింక చలివేయదు. కానీ రేపు మళ్ళీ రాత్రి అవుతుందిగా. అవును బాబు, రేపు మనం దుప్పటి కొనుక్కుందాం. నువ్వు రోజు ఇలాగే చెప్తావు కానీ కొనవు. ఇప్పుడు ఇంక ఎంత మంచు కురిసినా సరే నీకు ఇంక చలి వేయదు. నువ్వెవరు నాయనా? నేను మీ అబ్బాయి లాంటి వాణ్ణే. నేను మా అమ్మని నాకు కావాల్సిన వస్తువులన్నీ కొనివ్వమని మొండి చేస్తాను. కాకపోతే మీ అబ్బాయి కన్నా కొంచెం పెద్దోణ్ణి కాబట్టి అర్థం చేసుకుంటాను. మా అమ్మ దగ్గర డబ్బులుంటే తన పిల్లల కోసం ఈ ప్రపంచం మొత్తాన్ని కొనిచ్చేస్తుంది. కానీ నీకు కూడా చలేస్తుంది కదా బాబు. నాకేమి చలి వేయదులేండి. పద బాలా అన్నయ్య.
భీమ్, నీకు చలేస్తుండొచ్చు, ఇదిగో కప్పుకో. వద్దు బాలా అన్నయ్య. ఇతరులకు సహాయం చేయటం కోసం స్వానుభవంతో ఆ బాధను తెలుసుకోవడం అవసరం. సరే, మనిద్దరం ఈ కంబల్నే కప్పుకుందాం. అయితే మీరు మాకు వాగ్దానం చేయాలి. మీ మనసులో మీ పుత్రిక మీద ఎలాంటి ప్రేమాభిమానాలు లేవని, ఎలాంటి మమకారం లేదని, ఎందుకంటే ఆమెను శిక్షించి మీ ఇరువురి దృష్టిలో అపరాధిగా మారటం మాకిష్టం లేదు. అలాగే స్వామి, మేం మీకు వాగ్దానం చేస్తున్నాం. మేం మా కన్న కూతురి మీద ఎలాంటి ప్రేమాభిమానాలు ఉంచుకోము. సరైన న్యాయం అప్పుడే జరుగుతుంది, మేం దాన్ని చంపినప్పుడు. అయితే ఈ విషయాన్ని అడ్డం పెట్టుకొని ఆ భీమరావు కుటుంబం మీద పగ తీర్చుకుంటాను. లేదు, ప్రాణం పోయటం, ప్రాణం తీయటం ఆ పైవాడి చేతిలో ఉంటుంది. ధర్మ మార్గం నుంచి పక్కకు మళ్ళిన వ్యక్తికి మృత్యుదండన వాళ్ళని దారిలోకి తీసుకురావడానికి సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మరణం శరీరాన్ని అంతం చేస్తుంది, కానీ పాపపుణ్యాల ఫలితాన్ని అనుభవించవలసింది శరీరమేగా. మరైతే మీరే చెప్పండి స్వామి, ఉచిత న్యాయం ఏంటో? ధర్మకర్మ మార్గాల నుంచి పక్కకు మళ్ళిన వ్యక్తుల్ని ధర్మ మార్గానికి తీసుకురావటం, అదే వాళ్ళకి సరైన న్యాయం. మీకిది తెలుసా? ఈ వితంతు మీ సమాజంలోకి, మీ ఊరికే వచ్చి ఎందుకు ఆగిందో అని? లేదు స్వామి, తెలీదు. ఎందుకంటే ఇదే గ్రామంలో మాధవి అనే ఒక విధవరాలి ధర్మం ఇదే ప్రదేశంలో నాశనమయ్యింది. పైగా మీరందరూ అక్కడ ఉండగానే ఆమె ఈ ఊరి నుంచి పారిపోయింది. అందుకని దేవుడు మీ అందరికీ ఇప్పుడు మరొక అవకాశం ఇచ్చాడు. ఆ విధవని తిరిగి విధవరాలి ధర్మానికి తీసుకురండి. వివరంగా చెప్పాలంటే, ఈ ప్రదేశం నుంచి మాధవి అనే అమ్మాయి పారిపోవటం వల్ల ఏదైతే లోపం జరిగిందో దాన్ని దీనితో పూరించుకోవాలి. మీరందరూ కూడా జాగ్రత్త వహించాలి. ఆ భీమరావు రామ్జీ కుటుంబం కారణంగా మాధవి అనే విధవరాలు పారిపోయింది, కానీ ఈ విధవరాలు పారిపోవటానికి వీల్లేదు. లేదు స్వామి, పారిపోలేదు, తప్పించుకోలేదు స్వామి. బాలా అన్నయ్య, వీళ్ళందరూ కలిసి ఇక్కడ గుమిగూడారేంటి? అంటే వీళ్ళకి నిజం తెలిసిపోయిందంటావా? అదిగో వాళ్ళిద్దరూ. ముందు వాళ్ళిద్దరినీ పట్టుకుని చంపిపారేయండి. వీళ్ళిద్దరూ బతికున్నంత కాలం మనం ఆ విధవరాలి తలలో వెంట్రుక కూడా కదిలించలేం. ఇప్పుడు మొదలవుతుంది అసలు పోరాటం. ఏదైతే నేను ఆశిస్తున్నానో అది ఈ పోరాట ఫలితమే అవుతుంది. అక్క, భీమ్రావు బాల ఇంకా తిరిగి రాలేదా ఆనంద్? ఇంకా రాలేదు. నాన్న కూరగాయలు తీసుకొచ్చాడు. ఇదిగో నీకు కూడా విడిగా సంచిలో తీసుకొచ్చాడు. ఇదిగో తీసుకో అక్క. ఇవాళ టీ పెట్టుకోలేదా? ముందు భీమ్రావుని బాలాని రానివ్వు, అప్పుడు పెట్టుకుంటాను. నాన్న, 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 వాళ్ళు వస్తున్నారు. నాన్న వాళ్ళు వస్తున్నారు. నాన్న, వాళ్ళు వచ్చేస్తున్నారు. ఏమైంది?
నాన్న వాళ్ళు వచ్చేస్తున్నారు. నానా నువ్వు త్వరగా మా ఇంట్లోకి వెళ్ళమ్మా, వెళ్ళు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మీ ఇంట్లోకి రానని చెప్పానుగా. ఇక్కడుంటే వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్లిపోతారు, ఆ తర్వాత దారుణంగా చంపేస్తారు. అందుకని మీరు మా ఇంట్లోకి వెళ్ళి దాక్కోండి. మా ఇంట్లోపలికి రావాలంటే ముందు వాళ్ళు 10 సార్లు ఆలోచిస్తారు. పదండి. ప్రాణం పోయినా సరే నేను మాత్రం మీ ఇంట్లోకి రాను. మీరు పరిస్థితి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి తొందరగా ఇంట్లోకి రండి. రండి, లోపలికి రండి. నువ్వు ముందు నాకు ఇది చెప్పు, నువ్వు అతన్ని కలిసి మాట్లాడావా లేదా? వెళ్ళండి. రామ్జీ, ఈ అమ్మాయిని మర్యాదగా మాకు అప్పగించు. ఇదొక విధవ, పైగా ఇది ఒక అబ్బాయిని ప్రేమించి లేచిపోవడానికి ప్రయత్నించింది. దీన్ని మేమిప్పుడు మా పద్ధతిలో శిక్షిస్తాం. లేదు, ఈమె అసలేమీ తప్పు చేయలేదు. ఇక మేమందరం ఉండగా ఈమెకి ఏమీ అవనివ్వము. అరే వీళ్ళు మాటలతో చెప్తే వినరో. సోదరులారా, వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకుని తీసుకురండి. వెళ్ళండి. భవ్య, మధ్యలో నాతో రండి. ఇప్పుడు మీలో ఎవరు మమ్మల్ని అంటుకుని ఈ వలయాన్ని విడగొడతారు? ఒట్టేసి చెప్తున్నాను, మీరు మమ్మల్ని కొట్టినా సరే కానీ మా వలయాన్ని మీరు ఛేదించలేరు. మీ వలయం ఉండని లేక ఓడని, ఇవాళ మీ అందరి నెత్తులు పగలడం అయితే ఖాయం. ఆగు, అంత అవసరమేమీ లేదు. ఇక నువ్వు ఈ చిన్న జాతి వాళ్ళందరి మధ్యలో నిలబడ్డావు. నీకు సిగ్గు అనిపించట్లేదా? సిగ్గు శరము అన్ని గాలి కొదిలేసావేంటే నువ్వు? సిగ్గుపడాల్సింది మీలాంటి వాళ్ళు. అందరి ముందు కన్ను కూతుర్ని అవమానిస్తున్నారు మీరిద్దరు ఇలా. ఏయ్, నువ్వు మా విషయంలో కల్పించుకోకపోవడమే మీకు మంచిది. ఏ రాణి, గుర్తుపెట్టుకో, నువ్వు ఒక విధవరాలివి కాబట్టి విధవరాలి ధర్మాన్ని పాటించడమే నీకు ఏకైక ధర్మం. విధవ అవ్వడం ఈమె తప్పేమీ కాదు. అయినా మీరు ఎలా నిర్ణయిస్తారు ఈమె కర్మ ఏంటో ఈమె ధర్మం ఏంటో అని? అయితే ఏమంటావు? ఒక అబ్బాయితో పారిపోవడం దీని తప్పు కాదా? మరి కుటుంబ పరువు మర్యాదల గురించి ఇదే ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? చూడండి, ప్రేమించడం ఏం పాపం కాదు. ఇంకా మీరు ఏ పరువు గురించి మాట్లాడుతున్నారు? అది కేవలం మీరు కల్పించుకున్న ఒక అభూత కల్పన. ఏ రామ్జీ, మీరు మర్యాదగా చెప్తే వినరు కదా? సోదరులారా, వీళ్ళందరినీ తన్ని ఆ అమ్మాయిని బయటికి లాక్కురండి. ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళ తలకాయలు పగలగొట్టండి. అందుకని మీరు మా ఇంట్లోకి వెళ్ళి దాక్కోండి. మా ఇంట్లోపలికి రావాలంటే ముందు వాళ్ళు 10 సార్లు ఆలోచిస్తారు. రామ్జీ, నువ్వు చేసేది ఏమీ బాగోలేదు. నాకు చచ్చిపోవాలని లేదు. నేను ఇలాంటి వాళ్ళ మధ్యకి వెళ్ళను. నన్ను కాపాడండి. సుబేదార్, తప్పుకో, లేకపోతే మొత్తం అందరూ చేస్తారు. సరే, చచ్చిపోతాం, కానీ ఇక్కడి నుంచి తప్పుకునేదే లేదు. నువ్వు అప్పుడే మర్చిపోయావా బుడ్డోడా? మేము పురంజన్ ఇంటిని ఎలా తగలబెట్టామో కాల్చి బూడిద చేసేసాం. అయితే మమ్మల్ని కూడా కాల్చేయండి, బూడిదైపోతాము. కానీ ఆమెని మాత్రం మీకు అప్పగించము. మరీ మంచిది. సోదరులారా, లోపల నుంచి ఆ విధవరాల్ని పట్టుకురండి. ఎవరు అడ్డు వచ్చినా సరే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేయండి. ఇక ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చాక వీళ్ళ ఇల్లు మొత్తం తగలబెట్టేయండి. కానివ్వండి. వెళ్ళండి సోదరులారా. ఎవరు అడుగు ముందుకేయండి. ఎవడైనా ముందుకొచ్చాడంటే అందరు నరికి పోగులు పెడతాను. నిజంగా సంపాల్సి వస్తే మీలో ఎవరిని వదిలిపెట్టినా నరికేస్తాను. ఏ రామ్జీ, నిన్ను వదిలిపెట్టను. శెట్టి గారు, ఏ రామ్జీ, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. ప్రాణాలు తీయడం, ప్రాణాలు ఇవ్వడం దాకా వస్తుందో అప్పుడు ఆత్మరక్షణ కోసం ఏం చేసినా తప్పు కాదు. రండి ముందు. రామ్జీ, నీ అద్దులో నువ్వు ఉండు. సోదరులారా, ఇప్పుడు ఇక్కడి నుంచి పదండి. వీడి పొగరు తర్వాత అనుచుదాం. పదండి. వెళ్ళండి.
ఆ భీమరావు రామ్జీ కుటుంబం కారణంగా మాధవి అనే విధవరాలు పారిపోయింది. కానీ ఈ విధవరాలు పారిపోవటానికి వీల్లేదు. స్వామి గారు, స్వామి స్వామి, స్వామి స్వామీజీ, అది స్వామి, ఆ రామ్జీకి ఎంత ధైర్యం వచ్చిందంటే వాడు మా మీదకి కత్తి తీశాడు, మమ్మల్ని బెదిరించాడు. ఇంకా ఏమన్నాడంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే అందరినీ నరికి పోగులు పెడతాను అన్నాడు. అంటే ఆ వితంతువుని మీతో పాటు తీసుకురాలేకపోయారు. అవును స్వామి. మీరిద్దరూ కూడా ఘోర పాపం చేశారు. గత జన్మలో మీకు ఎలాంటి సుఖాలు ప్రాప్తించలేదనుకుంటాను. తర్వాత జన్మలో కూడా అవి ప్రాప్తించకపోవచ్చు. ఒకవేళ ఈ జన్మలో చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే అప్పుడు భగవంతుడు మిమ్మల్ని మనిషి రూపంలో పుట్టించకపోవచ్చు. ఇక ఈ రకమైన పాపం మీ ఇరువురికి జన్మించిన సంతానమే చేసింది. ఇక ఇలాంటి పాపాలకి ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. ఎన్ని జన్మలెత్తినా ఆత్మలు సంచరిస్తూనే ఉంటాయి. మోక్షమే లభించదు. స్వామీజీ, మాకు మార్గదర్శనం చేయండి. మేము ఏం చేయాలో, ఏం చేస్తే మా పాపం నశిస్తుందో చెప్పండి. మేము ఎప్పుడూ కూడా సత్యమే చెబుతాం. కానీ మార్గం మాత్రం మీకు మీరుగా వెతుక్కోవాలి. దయ చూపించండి స్వామి. ఇప్పుడు మీరే మాకు దిక్కు. ధర్మరక్షణ కార్యంలో మీకు ఎవరైనా అడ్డుపడి మిమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నిస్తే అప్పుడు మీరు కూడా మీ శక్తిని చూపించండి. ఎందుకంటే ఇనుముని ఎప్పుడు ఇనుముతో మాత్రమే వంచగలం. ఆ దుర్మార్గులు అతన్ని చంపేశారా? ఒకవేళ మేమిద్దరం ప్రేమించుకోకపోతే అప్పుడు కనీసం అతను ప్రాణాలతో ఉండేవాడు. అందరూ అనే మాట నిజమే. నేను నష్ట జాతకురాల్ని. ముందేమో నా భర్త చనిపోయాడు, ఇప్పుడు ఇతను. లేదు, అలా అనుకోవద్దు. ఇప్పుడు జరిగిన ప్రతి చెడు సంఘటనకి మిమ్మల్ని మీరు దోషిగా అనుకోవడం సరికాదు. దయచేసి మీరు ఏడవద్దు. మిమ్మల్ని మీరు సంభాళించుకోండి. ఎలా సంభాళించుకోను? ఇంకేం మిగిలిందని? అంతా నాశనం అయిపోయింది. పెళ్లి చేసుకొని ఒక జీవితాన్ని నిర్మించుకోవాలనుకున్నాను, కానీ ఇద్దరి జీవితాల్ని బలి తీసుకున్నాను నేను.